నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజైతే మనం అనేది పేపర్ అనేది పరుస్తున్నాము. దాని కూడా అయితే వీడియోలు చూద్దాం. ఇంకైతే మీరు యాక్టివ్ ప్లస్ ఎక్స్‌పోర్ట్ అనేది దుక్కికైతే చల్లండి. ఎందుకంటే యాక్టివ్ ప్లస్ చల్లడం వల్ల మీరు వదిలే ఎన్‌పీకేలు గాని, డ్రిప్ ఫెర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియన్స్ అలాంటివైతే చెట్టుకు మళ్ళా భూమి నుంచి అయితే అందిస్తుంది. మీరు ఇంకైతే చూసుకోవచ్చు. మనం డ్రిప్ పైప్ అనేది ఎలా లాగుతున్నామో ఒక టమాటాకు క్రేట్ పెట్టుకొని దానికి అటు సైడ్, ఇటు సైడ్ మధ్యలో హోల్ ఉంటుంది కదా! కట్టి పెట్టుకొని కట్టేసుకుంటే మధ్యలో ఆటోమేటిక్‌గా దాన్ని ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఓ సాలుకి ఇలా పక్కన పెట్టుకొని డైరెక్ట్‌గా లాక్కొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంక క్రేట్‌నయితే ఎవరు పట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. 2 వైపులా కట్టేసుకుంటే ఈ కట్ట అయిపోయే లోపల ఇంకో కట్టకైతే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకో మనిషి ఎక్స్ట్రాగా ఉంటే ఇంకో కట్టకైతే కూడా కట్టేసుకునేయొచ్చు. ఈ పని ఇది అయిపోతుంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఒక 5 నిమిషాలు వేస్ట్ అయినా కూడా అయిపోతుంది. మనమైతే ఒక లైన్ అయితే లాగుతున్నాము. కొంతమందైతే ఒకేసారి 2 లైన్‌లు కూడా లాగేస్తారు. అది ఎలా అంటే మళ్ళా కొన కూడా ఇటు సైడ్ కట్టేసుకుంటే భుజాన తగిలించుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మీరు టమాటా బాక్స్ కట్టేసుకుంటే అయితే చేసుకోవచ్చు. ఇంగ మల్చింగ్ ఎలా స్టార్ట్ చేస్తారైతే ఇక్కడ చూడండి. మనమైతే మల్చింగ్ పేపర్ ఏసేటప్పుడు ఒక ముగ్గురైతే 100%గా కావాలి. ముగ్గురనేది మనమనేది వైట్ మల్చింగ్ షీట్ అనేది ఏస్తున్నాం. ఎండాకాలం కాబట్టి. డిఫరెన్స్ ఏమంటే ఎండాకాలంలో సిల్వర్ షీట్ ఏసినామంటే ఈ ఎండకు ఆల్రెడీ అది కలర్ ఉంటుంది. ఎక్కువ హీట్ పడిందనుకో ఎక్కువ కాలిపోతుంది. చెట్లు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు నల్ల షర్ట్ ఏసుకొని ఎండకి పోతే ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందో, ఆ విధంగానే నల్ల పట్టు అనేది భూమి మీద ఏస్తే ఆ విధంగా అనేది ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా తెల్లది ఏసినారనుకో ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది. అటు సైడ్ ఇంకో సాలులో ఉండేది ఉంటుంది చూడండి అది డ్రిప్ పైప్ అనేది కూడా మనం పక్కగా కరెక్ట్‌గా దాని మీద ఉండేట్టుగా చూసుకోండి. ఆహ్, ఎందుకంటే డ్రిప్ పైప్ అనేది కరెక్ట్‌గా మల్చింగ్ షీట్ మిడిల్‌లో హోల్ మీద పోవాలి. లేకుంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మళ్ళా లాక్కోవాల్సి వస్తుంది. కరెక్ట్‌గా మొక్క నాటిన దగ్గరికైతే హోల్ వచ్చేలాగైతే ప్లాన్ చేసుకోండి. అటు సైడ్, ఇటు సైడ్ కూడా మళ్ళీ డ్రిప్ పైప్ అనేది ఎక్కువైతే వదులుకోండి. ఎందుకంటే కొంచెం వేస్ట్ అయినా కూడా కరెక్ట్‌గా మొక్క దగ్గరికైతే పడేటట్టయితే చూసుకోవచ్చు. మనకైతే మల్చింగ్ అనేది ఈ విధంగా ఏస్తున్నారు. మీ సైడ్, ఇటు సైడ్ ఎస్తారో అయితే ఎయండి. 100%గా వైట్ మల్చింగ్ షీటే తీసుకోండి. 25 మైక్రాన్స్ ఉంటుంది. అదైతే తీసుకోండి. 20, 25 అది మీ బడ్జెట్‌ని బట్టి అయితే తీసుకోండి. మల్చింగ్ అయినా కావచ్చు, విష్ణుప్రియ అయినా కావచ్చు. రకరకాలుగుంటాయి. మీకు ఏది అందుబాటులో దగ్గరలో ఉంటే మీ మనీ బడ్జెట్‌ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. మీకు యాక్టివ్ ప్లస్, ఎక్స్‌పర్ట్, ఫ్లవర్ ప్లస్ అలాగే ఎనర్జీ కావాలన్నోళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కైతే కాల్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉండే రైతుని, మీ ఆదర్శ రైతుని. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ.